గత ప్రభుత్వ వైసీపీ వేధింపులు అక్రమ కేసులు టీడీపీ కార్యకర్తలు ఎప్పుడూ మర్చిపోవద్దని పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ అన్నారు. బండ్లమూడి బాబురావు కుటుంబంపై వైసీపీ పాలనలో అక్రమ కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. గత ప్రభుత్వం పోలీసు వ్యవస్థను సైతం తొత్తుగా వాడుకుందని వాస్తవం కాదని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో సింగయ్య మృతి కేసులో ₹1 కోటి చేతులు మారినట్లు తెలిసిందని కామెంట్ చేశారు. ఆయన దీనిపై తక్షణమే ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అన్నా నేను మిస్ అయ్యాను చాలా అంటాడు ఒకడు. ఇంకొకడు షేక్ కరీం అనేవాడు పొన్నూరు ఎస్ఐ అయితే వైసీపీ వాళ్ళు చెప్పినట్టు వినాలి. ఏది ఇప్పుడు ఇక్కడి నుంచి చెప్తున్నారా ఏదో తెలుగుదేశం వాళ్ళు పోలీసులు పెట్టుకున్నారు, అంబటి రాంబాబు అంటాడు ఉన్నారే నోటి దూరన్నాడు. పోలీసులు వైసీపీ వాళ్ళు చెప్పినట్టు వినాలి. వాళ్ళకి సలాం కొట్టారు అట్లా 5 ఏళ్ళు. ఇంకొకడు ఎద్దు శివశంకర్రావు అనేవాడు సింహాలు ఎప్పుడు సింహాలే అంట, పచ్చ పెచ్చ నా కొడుకులు చెప్పే అబద్ధాలు దమ్మద్దు. దీనిలో వాడు అంటాడు వాడిని చంపాల్సింది ఈ అశోక్ అంటే ఇప్పుడు ఏదైతే ఈ దాడిలో ఉన్న బాబురావు కొడుకు ఎవరైతే ఉన్నాడో వాడిని కూడా పెట్రోల్ పోసి నిప్పు పెట్టాలి నా కొడుకుని. ఇది వాళ్ళ భాష. ఏది వాళ్ళ తండ్రి మీద దాడి జరిగితే వాడిని ఒక్కడనే కాదు వాళ్ళ కొడుకుని కూడా పెట్రోల్ పోసి తగలబెట్టాలంటారు. ఇదే మీ రాజ్యం? ఇదా మీ వీళ్ళ గురించి మీరు నీతులు చెప్తారా కూర్చొని? లేదా అమాయకులు పాపం ఏమీ తెలియదు, ఇక్కడి నుంచి అక్కడ దాకా గొంతులు చించుకుంటున్నారు నాయకులు. ఇప్పుడు ఏమంటున్నాడు, గవర్నమెంట్ మందే, ఎమ్మెల్యే మనవాడే, ఏం పీకుతారంట. నాకు అర్థం కాదు ఒకటి ఉంది, ఇందాక చెప్పాను, వాళ్ళే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ ఇవ్వకుండా కేసులు మా మీద తొయ్యాలని. నాకు ఇంకోటి కనపడుతుంది వీళ్ళ స్టేట్మెంట్లు అనేది చూస్తుంటే. ఎందుకంటే ఈ మధ్యనే చూసాం వాళ్ళ నాయకుడి ప్రవర్తన. ఏది తన కారు కింద మనిషి చనిపోతే